నమస్కారం. చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బోధన్ పట్టణంలో గల షర్బత్ కెనాల్ పనులను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్. జలాల్పూర్ సైదాపూర్ రిజర్వాయర్ మరియు బొప్పాపూర్ గుండ్లవాగులు పొంగి పొర్లుతున్న సందర్భంగా లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్. బోధన్ పట్టణంలో గల షర్బత్ కెనాల్ పనులను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ నేడు బోధన్ పట్టణ కేంద్రంలో గల షర్బత్ కెనాల్ కల్వర్టు పనులను క్షుణ్ణంగా పరిశీలించిన గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య ఐపీఎస్ గారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ బోధన్ నుండి నిజామాబాద్ వెళ్లే రూట్లో ఎక్కడ కూడా ప్రజలకు మరియు వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని మరియు పాదరక్షకులకు కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరియు ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి, రోడ్డు డైవర్షన్స్ గురించి సంబంధిత వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలియజేశారు. ఈ సందర్భంగా బోధన్ ఏసీపీ శ్రీ శ్రీనివాస్, బోధన్ టౌన్ ఎస్హెచ్ఓ శ్రీ వెంకటనారాయణ, ట్రాఫిక్ సీఐ శ్రీ చందర్ రాథోడ్ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఆజం గంజిలో లయన్స్ క్లబ్ ఆచంపల్లి తరపున దాత పూర్ణచంద్రరావు వారి కుమారుడు గోపాలరావుకి ఫ్రీజర్ బాక్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, ప్రముఖులు, ముఖ్యులు, తాజా మాజీ కౌన్సిలర్ సత్యం గారు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మున్సిపాలిటీ మాజీ చైర్మన్ గౌస్ గారు, శేషగిరిరావు గారు, గోపి గారు, కృష్ణమోహన్ గారు, జశ్వంత్ రెడ్డి, వివిధ పార్టీల కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. గోపాలరావు గారు ఈ ఫ్రీజర్ బాక్స్ లయన్స్ క్లబ్ ఆచన్పల్లి వారి సహాయంతో ఈయన డొనేట్ చేశారు. ఇది మంచి పరిణామం. ఈ వార్డు ప్రజలందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. గోపాలరావు గారి సహాయంతో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆచన్పల్లి తరఫున మన 13వ వార్డు ఒక ఫ్రీజర్ బాక్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక మంచి సహాయం అని చెప్పి నేను అనుకుంటున్నాను మన వార్డు ప్రజలకు. ఎందుకంటే మన వార్డులో చాలా మంది బిలో పావర్టీ లైన్ వాళ్ళే ఉంటున్నారు కాబట్టి ఇది చాలా సహాయపడుతుంది. ఇదే కాకుండా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆచన్పల్లి మనకు మున్ముందు ఎన్నో సహాయాలు చేస్తారని చెప్పి నేను విన్నవించుకుంటున్నాను. మరి అదేవిధంగా దొప్పలపూడి గోపాలరావు గారికి కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి ఈ వార్డు ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి మంచిగా మెయింటైన్ చేసుకుని అవసరం ఉన్నప్పుడు దీన్ని యూజ్ చేసుకునే విధంగా మంచి కండిషన్ లో పెట్టుకుంటారని చెప్పి వాళ్ళందరికీ మనవి చేసుకుంటున్నాను. మరి దీనికి ప్రత్యేకంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆచన్పల్లి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని గంజి రోడ్ నందు గల శ్రీ రాధాకృష్ణ మందిరం నందు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ రోజు ఉదయం కృష్ణ భగవానునికి అభిషేకం తర్వాత విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీకృష్ణ భగవానుని కృపకు పాత్రులయ్యారు. పూజారులు శ్రీ మనోజ్ పాఠక్, శ్రీ సంజీత్ పాండే గారు ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీ అశోక్ రావు కులకర్ణి గారు మరియు కోశాధికారి పాప మురళి గారు ఆలయం నందు నిర్వహించిన కుంకుమార్చనలో రవీందర్ యాదవ్ దంపతులు మరియు ఇతర భక్తులు పాల్గొన్నారు. జై గంజి రోడ్ లో గల శ్రీ రాధాకృష్ణ మందిరంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉదయం నుండి శ్రీకృష్ణ భగవానుడికి అభిషేకాలు, అర్చన, విశేష పూజా కార్యక్రమాలు జరపబడ్డాయి. ఇందులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు అయినారు.
కృష్ణం వందే జగద్గురం. భక్తులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మన ఆలయం శ్రీకృష్ణ దేవాలయంలో గంజ్ రోడ్లో ఉన్నటువంటి రాధాకృష్ణ మందిరం నందు ఉదయము శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి. మొదట స్వామివారికి అభిషేకం నిర్వహించి తర్వాత విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వేదమూర్తులైన పండితోత్తములచే ఈ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. తర్వాత సాయంత్రము 7 గంటలకు ఉట్టి కొట్టే కార్యక్రమం ఉంటుంది. రాత్రి 12 గంటలకు స్వామివారి జన్మోత్సవ వేడుకలు ఊంజల్ సేవ ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నింటిలో భక్తులందరూ పాల్గొనవలసిందిగా కోరనేది. జై శ్రీ కోటమైసమ్మ సహిత లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం బసవ తారక్ నగర్ ఆధ్వర్యంలో ఆలయ వ్యవస్థాపకులు పసుపులటి గోపికిషన్ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. చిన్నపిల్లలు రాధాకృష్ణ వేషధారణలో అలరించారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే వందే జగద్గురం అంటూ భక్తితో ఆ భగవంతుని ప్రార్థిస్తూ పూజలు ఘనంగా నిర్వహించారు. తదుపరి ఉట్టికొట్టే కార్యక్రమం కోలాహలంగా నిర్వహించారు. రాధాకృష్ణ వేషధారణలకు ఆలయ వ్యవస్థాపకుడు పసుపులేటి గోపీకిషన్ బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కుమార్, లోకేష్, కృష్ణ, సుధాకర్, కిషోర్, లింగం, రాకేష్, కైలాస్, సన్నీ, కార్తిక్, అజయ్, విష్ణు, చేతన్, సాత్విక్, అనిరుద్, సాయి, మనీష్, లిఖిత, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణం వందే హరే కృష్ణ 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 హరే రామ 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 కృష్ణం వందే కృష్ణం వందే కృష్ణం వందే. శ్రీ కోటమైసమ్మ సహిత లక్ష్మీనరసింహస్వామి దేవాలయం బసవతారక్ నగర్ ఆధ్వర్యంలో ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఘనంగా రాధాకృష్ణ ప్రతిమలకు పూజా కార్యక్రమాలు నిర్వహించి చిన్నపిల్లల్ని రాధాకృష్ణ వేషధారణలో వాళ్ళకి ఈ రోజు వేషధారణలు వేయడం జరిగింది. అలాగే ఉట్టికొట్టడ కార్యక్రమం కూడా నిర్వహించి రాధాకృష్ణ వేషధారణ చేసిన వారికి బహుమతి ప్రదానం చేయడం కూడా ఆలయ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. శ్రీకృష్ణుడి యొక్క కృపా కటాక్షాలు ఎల్లవేళలా నా భారతదేశంపై, రైతాంగంపై, పాడి పంటలపై ఉండి పశు సంపద పెరిగి అందరూ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి వారిని ప్రార్థిస్తూ హిందూ బంధువులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. అనిరుద్ బోధన్ పట్టణంలో భారీ వర్షాల కారణంగా రోడ్లు జలమలమయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సబ్ కలెక్టర్ వికాస్ మహాతో కలిసి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. నల్లపోచమ్మ ఆలయం వద్ద నిలిచిపోయిన నీటిని పరిశీలించి లోతట్టు ప్రాంతంలో నీరు నిలవకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. జలాల్పూర్, సైదాపూర్ రిజర్వాయర్ మరియు బొప్పాపూర్ గుండ్లవాగులు పొంగి పొర్లుతున్న సందర్భంగా లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బోధన్ డివిజన్ పరిధిలో గల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏకదాటిగా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నేడు గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య ఐపీఎస్ గారు వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని జలాల్పూర్లో గల సైదుపూర్ రిజర్వాయర్ మరియు రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొప్పాపూర్లో గుండ్లవాగును పొంగి పొర్లుతున్న సందర్భంగా లో లెవెల్ వంతెనపై నుంచి పొంగి పొర్లుతున్న వరద జలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ లో లెవెల్ వంతెన పైనుంచి పొంగి పొర్లుతున్న వరద జలాలు ప్రవహించేటప్పుడు ప్రజలు ఎవరు కూడా రోడ్డు దాటడానికి ప్రయత్నించొద్దని తెలియజేశారు. సమీపంలో లోతట్టు ప్రాంతంలో గల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మండలాధికారులను గ్రామాధికారులను అప్రమత్తం చేశారు. గ్రామాల్లోని వర్షాల వల్ల కలిగే నష్టాలను ఎప్పటికప్పుడు సమాచారం అందించాల్సిందిగా గ్రామస్థాయి అధికారులను ఆదేశించారు. మండల ప్రజలు ఎవరు కూడా వాగులు, కాల్వలు, చెరువుల్లోకి చేపలు పట్టేందుకు వెళ్లనీయొద్దని, ఎవరికైనా పాత ఇళ్లు కూలిపోయి దశలో ఉంటే అప్రమత్తంగా ఉండి మండలాధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కింద ఇంకో బాగా వస్తుంది ఆ కొండ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బోధన్ పట్టణంలో గల షర్బత్ కెనాల్ పనులను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్. జలాల్పూర్ సైదపూర్ రిజర్వాయర్ మరియు బొప్పాపూర్ గుండ్లవాగులు పొంగి పొర్లుతున్న సందర్భంగా లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.